ఉత్తరాఖండ్లోని సొరంగం నుంచి బయటపడిన కార్మికులు ఆసుపత్రిలో చేరారు. నిన్న సొరంగం నుంచి బయటపడిన వారిని ఎయిమ్స్కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వైద్య పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు ప్రకటించిన తర్వాత కార్మికుల్ని వారి స్వస్థలాలకు పంపనున్నారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత కార్మికులతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ వారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. బాధిత కార్మికులకు 1,00,000 చొప్పున, సహాయ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందికి 50,000 చొప్పున ఉత్తరాఖండ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఉత్తరాఖండ్లోని సొరంగం నుంచి సురక్షితంగా బయటపడిన 41 మంది కార్మికులను రిషికేశ్లోని ఎయిమ్స్కు తరలించారు. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సిల్కియారా టన్నెల్ ఈ నెల 12న కొండచర్యలు విరిగిపడటంతో కొంత భాగం కూలిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. 17 రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం టన్నెల్ నుంచి బయటపడిన కార్మికులను చినుక్ హెలికాప్టర్లో రిషికేశ్లోని ఎయిమ్స్కు తరలించారు. కార్మికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. 1-2 రోజులు వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తేల్చిన తర్వాత 41 మంది కార్మికులను వారి స్వస్థలాలకు పంపనున్నారు. ఆసుపత్రిలో చేరిన కార్మికులను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పరామర్శించారు. ఒక్కో కార్మికుడి వద్దకు వెళ్లి వారితో మాట్లాడి ₹1,00,000 పరిహారం చెక్కు అందించారు. ఆసుపత్రి వద్దకు వచ్చిన కార్మికుల కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. తనకు మంగళవారమే దీపావళి వచ్చిందన్నారు. సొరంగం నుంచి బయటపడిన కార్మికులతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. కార్మికుల ధైర్యం ఎంతో గొప్పదని ప్రశంసించారు. దేవుని ఆశీస్సులు, బాధిత కుటుంబ సభ్యులు చేసుకున్న పుణ్యం వల్లే వారంతా క్షేమంగా సొరంగం నుంచి బయటపడ్డారని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఆనంద క్షణాలను మాటల్లో చెప్పలేనన్నారు. इतने संकट के बाद भी निकल पाए और मेरे लिए तो बहुत ही खुशी की बात है। मैं शब्दों में वर्णन भी नहीं कर सकता हूँ, वरना कुछ भी बुरा हो जाता तो शायद मन को इतनी कैसे संभाल पाते कहना कठिन था। ये केदारनाथ बाबा की, बद्रीनाथ भगवान की कृपा रही कि हम सब स्वकुशल आप लोग आए हैं और 16-17 दिन समय कम नहीं होता है। लोगों ने बहुत बड़ी हिम्मत दिखाई और एक दूसरे का हौसला बनाए रखा, ये सबसे बड़ी बात है। क्योंकि ऐसे समय इन्हें रेलवे के डिब्बे में भी साथ साथ चलते हैं तो कभी न कभी तो तू में हो जाती है, लेकिन उसके बावजूद भी आपने सारा धैर्य रखा। मैं लगातार जानकारियां लेते रहता था, मुख्यमंत्री जी से भी लगातार संपर्क में रहता था, मेरे पीएमओ के अफसर वहां आकर के बैठे थे, तो जानकारियां रहती थी, लेकिन चिंता तो कम होती नहीं है। जानकारियों से तो समाधान तो होता नहीं है। जितने भी हमारे श्रमिक साथी निकल करके आए हैं सबको और उनके परिवार का पुण्य भी काम आया है। मैं कह रहा हूँ कि सर हम लोग आज का दिन लेके सर 18 दिन तक टनल में हम लोग सब फंसा था सर, लेकिन हम लोग को एक दिन भी कुछ ऐसा एहसास नहीं हुआ कि हम लोग को कुछ ऐसी कमजोरी हो रही है या कुछ ऐसा घबराहट हो रहा है। ऐसा कुछ नहीं हुआ, क्योंकि सर हम लोग 41 मेंबर्स थे सर, और सब अदर स्टेट से सर, लेकिन ऐसी कोई बात नहीं। हम लोग सब भाई के जैसा रहते थे सर। किसी को भी कुछ हो तो हम लोग एक साथ रहते थे, कुछ भी प्रॉब्लम होने से कोई दिक्कत नहीं था। खाना आता था, खाना भी सब मिलजुल के बांट के सब एक जगह भी हम लोग खाते थे सर। और रात में खाना खाने के बाद भी जितने भी हमारे आदमी थे सबको मैं बोलता था कि चलो एक बार टहलते हैं। मतलब टनल का जो हमारा लेंथ है सर 2.5 किलोमीटर हो गया है सर, उसमें हम लोग टहलते थे सर। और मॉर्निंग का जब समय होता था तो हम अपने बंदों से बोलते थे कि देखिए हम लोग खा रहे हैं, पी रहे हैं, और तो हम लोग को कुछ काम है नहीं अंदर में, तो थोड़ा योगा वगैरह ये सब मॉर्निंग वॉक थोड़ा करते हैं अंदर ही में। बाहर में तो जाने का कोई ऐसा है चीज है नहीं, तो अंदर में हम लोग अपना घूमते टहलते थे। और हम सर सबसे शुक्रिया अदा करेंगे सर उत्तराखंड सरकार की सर। తాము సొరంగం నుంచి సురక్షితంగా బయటపడటానికి కారణమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. సొరంగం కూలిన తొలి 10-15 గంటలు మాత్రమే కొంత భయం వేసిందన్న కార్మికులు సహాయక చర్యలు మొదలైన తర్వాత సురక్షితంగా బయటపడతామనే ధైర్యం వచ్చిందన్నారు. 6 అంగుళాల గొట్టం ద్వారా అన్నం, పప్పు, డ్రై ఫ్రూట్స్ వంటివి అందించినట్లు చెప్పారు. తాము చిక్కుకుపోయిన చోట ఓ మైక్ ను అమర్చడం వల్ల తమ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడగలిగామని, చివరికి సురక్షితంగా బయటపడటం చాలా ఆనందంగా ఉందని కార్మికులు తెలిపారు.